నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఇప్పుడు ఈ వీడియోలో ఈ బాడీ ఫ్రాక్ స్కూల్ డ్రెస్ని ఏ విధంగా స్టిచ్ చేశానో చూపిస్తాను. కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలోనే ఉంటుంది. ముందుగా అది బాడీ ఫ్రాక్ని రివర్స్ చేసుకొని ఈ విధంగా మనం కట్ చేసుకున్న క్లాత్ మీద రివర్స్ మీద 4 ఫోల్డ్స్ వేసుకొని పెట్టాలన్నమాట. ఇది 2 మీటర్స్ క్లాత్ అండి. 2.5 మీటర్స్ అన్న తీసుకోవచ్చు. మనకి ఫ్రిల్స్ ఎక్కువ కావాలనుకుంటే స్కర్ట్కి 2.5 మీటర్స్ తీసుకోవచ్చు. నేనైతే 2 మీటర్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేశాను. ఇదిగోండి, ఇది మొత్తము 2 మీటర్స్ అనమాట. సో వన్ సైడ్ బాడీ పార్ట్ కట్ చేస్తాను అనమాట. ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను. దీనికోసం 4 ఫోల్డ్స్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టి 4 వైపులా ఆ కొసలు అటువైపు పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ ఫ్రాక్ 4 ఫోల్డ్స్ ఇలా ఫోల్డ్ చేసి నెక్ దగ్గర నుంచి దీని లెంత్ ఎక్కడి వరకు ఉందో మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. మొత్తము కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ బాడీ వరకు ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఈ లోపలికి వెళ్ళిపోతాయి కదండి. ఫస్ట్ స్టిచ్చింగ్ వీటిని సరి చేసుకొని దీని అంత సైజు మనం మార్క్ చేసుకోవాలన్నమాట. నెక్, ఆర్మ్ హోల్, బాడీ లెంత్, అలానే చెస్ట్ లూజు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఎప్పుడు కూడా ఈ కింద వైపున ఒక 1/2 ఇంచ్ నడుము దగ్గర పైకి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను షోల్డర్ మార్క్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనంతే మార్క్ చేసుకొని ఇక్కడ చెస్ట్ దగ్గర మటుకు కొంచెం ఎక్సెస్ పెడుతున్నాను, ఒక 1/2 ఇంచ్ అంతేను. మరి కరెక్ట్గా ఉంటే బాగోదు కదా, సో అందుకని చెప్పి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. ఇక్కడ నేను టేప్తో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇదంతా చూస్తున్నాను అనమాట. ఇక్కడ 12.5 ఇంచ్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి నడుము వరకు. ఇక్కడ నెక్ దగ్గర నుంచి నడుము దగ్గరికి ఇక్కడ 30 నుంచి చూసారా. సో 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. మొత్తం షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, నెక్ విడ్త్ 2.5 ఉందన్నమాట. నేను 2.5 దగ్గర మార్క్ చేశాను. నెక్ లెంత్ 3.5 ఇంచెస్ ఉందండి ఫ్రంట్ నెక్. ఆర్మ్ హోల్ 6 ఇంచెస్ ఉంది. ఇక్కడ చెస్ట్ లూజు 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ ఉందన్నమాట. మొత్తం విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ అనమాట లెంత్. ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ ఇదనమాట. బ్యాక్ నెక్ ఒక 1 ఇంచ్ కిందకి పెట్టి మార్క్ చేస్తున్నాను. 3.5 ఉంది కదా, 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ జస్ట్ లీవ్ టైపు ఇలాగ మార్క్ చేసేస్తున్నాను. స్కూల్ డ్రెస్సే కాబట్టి మన ఇష్టం అండి. రౌండ్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ కూడా పెట్టుకోవచ్చు. సో బ్యాక్ నెక్ స్క్వేర్ పెట్టేస్తాను అనమాట. అంతే, చాలా ఈజీగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కటింగే అనమాట. సో ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ పక్కన క్లాత్ మిగిలింది చూసారా. ఈ క్లాత్లోనే మనం ఉక్స్ పట్టి, కాజపట్టి, అలానే మెడపట్టీలు, మనం బెల్ట్ పెట్టుకోవడానికి చిన్న హైకిల్స్ లాంటివి కట్ చేస్తాం కదా, అవి మొత్తము ఈ మిగిలిన క్లాత్లోనే కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫ్రంట్ నెక్ని కట్ చేస్తున్నాను. ఫ్రంట్ నెక్ కట్ చేసేసాక ఇది ఎలాగో డబల్ ఫోల్డ్ ఉంది కాబట్టి ఒక పార్ట్ పక్కకు తీసేసి, ఇదిగోండి ఒక పార్ట్ పక్కకు పట్టేసేసి ఇప్పుడు బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్నమాట. మళ్ళీ కరెక్ట్గా ఫోల్డింగ్ ఉందో లేదో చూసుకోవాలండి. ఎగుడు దిగుడు ఉండకూడదు. కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టుకొని బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకోవాలి. నేను స్క్వేర్ కట్ చేసేస్తాను బ్యాక్ నెక్. అంతేనండి, చాలా ఈజీ. ఇప్పుడు ఇక్కడ మనం బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన పార్ట్ కింద ఫ్రిల్స్ పెట్టుకోవడానికి అనమాట. ఫ్రాక్ కింద ఇదిగోండి, ఇది క్లాత్ మిగిలింది. ఇది ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా ఉన్న ఫ్రిల్స్ ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ వరకు హాఫ్కి సమంగా కట్ చేసేసుకోవటమే. ఇక్కడ ఇది బాడీ ఫ్రిల్స్ అనమాట. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఉంది కాబట్టి దీన్ని హాఫ్కి కట్ చేసేస్తున్నాను. ఇది కరెక్ట్గా సరిపోయిందండి లెంత్. ఈ పార్ట్స్లోనే మనం మెడ ముక్కలు కానీ, ఉక్స్ పట్టి, కాజా పట్టి కానీ కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ మెడపట్టీలు కట్ చేస్తాను అనమాట. అక్కడ పేర్లు ఉన్న క్లాత్ కట్ చేసేసాను. ఇప్పుడు ఈ క్లాత్లో ఏమో మెడపట్టీలకి కట్ చేస్తున్నాను అనమాట.
ఇదిగోండి దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసి దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తాను. ఇవి 1 ఇంచ్ వెడల్పు ఉన్నాయన్నమాట. ఈ పట్టీలు 4 వచ్చినాయి. వీటిని ఫస్ట్ జాయింట్ చేసేసి వీటిని క్రాస్ బెల్ట్లా కట్ చేయాల్సిన లేదు. మనం అక్కడక్కడ కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. మన క్లాత్ బట్టి కట్ చేస్తున్నాం కాబట్టి. మనం మెడ పట్టీలు ఎప్పుడు క్రాస్లు కట్ చేస్తాం కదా, కానీ ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కదా క్లాత్. సో స్ట్రైట్ పీస్లైనా పర్వాలేదు, వేసుకోవచ్చు. ఫస్ట్ ఈ పీసెస్ని షోల్డర్స్ జాయింట్ చేసేసేయాలి. ఈ విధంగా అరేంజ్ చేసుకొని కొంచెం ముందు వెనక అంటే తిరగమరగా చూసుకొని క్లాత్ మంచి వైపు లోపలికి ఉండేలాగా పెట్టుకొని ఇలా షోల్డర్స్ని డబల్ స్టిచ్తో జాయింట్ చేసేసేయాలి. షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ పలక నెక్ అనుకున్నాం కదా, సో దాన్ని ఇలాగా ఫస్ట్ ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత మెడపట్టి వేసుకోవాలన్నమాట. అప్పుడు బ్యాక్ నెక్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ మొత్తం ఒకేసారి మెడపట్టి వేసేసుకోవచ్చు అన్నమాట. ఈ మెడపట్టి ఎలాగో జాయింట్ చేసాం కాబట్టి వన్ సైడ్ ఇలాగ ఫోల్డ్ చేసి ఫస్ట్ స్టిచ్ చేసేసేయాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇలా మొత్తము స్టిచ్ చేసేసిన తర్వాత వన్ సైడ్ ఇప్పుడు వన్ సైడ్ దగ్గర నుంచి నెక్ మంచి వైపున ఈ మెడపట్టి జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడి నుంచి అనమాట స్క్వేర్ దగ్గర ఒక కుచ్చు పెట్టుకోవాలి. స్క్వేర్ దగ్గర మాత్రమే ఫస్ట్ జాయిన్ చేసేటప్పుడు ఇదిగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడి నుంచి స్క్వేర్ దగ్గర మాత్రమే 1 ఫోల్డ్ పెట్టుకోవాలి. పాదం అంటే సూది లోపల పెట్టి ఇలా తిప్పాలన్నమాట, అప్పుడే కోణం కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఫ్రంట్ నెక్ వరకు డైరెక్ట్గా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం వంపు ఉంది కదా, ఆ వంపు దగ్గర లైట్ చిన్నగా కుచ్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి మనం వంపు దగ్గర ఇలా కుచ్చు పెట్టుకోవాలి. అలానే ఇక్కడ ఇంకో కోణం ఉంది కదా, ఆ కోణం దగ్గర కూడా ఈ విధంగా ఒక ఫ్రిల్ పెట్టుకోవాలి కుచ్చు. పాదం పైకి లేపి సూది లోపలికే ఉంచాలి, అప్పుడే మనం తిప్పినప్పుడు అక్కడ నీట్గా వస్తుంది అన్నమాట స్టిచ్చింగ్. ఈ విధంగా మొత్తం మెడపట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఒకే మెడపట్టితోటి ఇలాగ స్టిచ్ చేసేయచ్చు. ఇక్కడ మళ్ళీ ఇంకో కోణం దగ్గర మళ్ళీ ఇంకొక ఫ్రిల్ పెట్టుకొని సేమ్ యాస్టిస్ ఇందాక చెప్పినట్టే పాదం పైకి తీసి ఇలాగ స్టిచ్ చేసేసుకోవచ్చు. కోణం దగ్గర మటుకు ఈ విధంగా కొంచెం కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గరేమో ఈ కోణం దగ్గర ఇలాగ చిన్నగా కట్ పెట్టుకోవాలి. నెక్ ఎక్కడ కట్ అవ్వకూడదు. చిన్నగా ఇక్కడ వంపులు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ స్టిచ్ చిన్నగా పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ కోణాలు ఉన్నాయో అక్కడక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ కోణం సరిగ్గా రాలేదండి, అందుకని చెప్పి నేను మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మెడపట్టి అటాచ్మెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి చివరి వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. కోణం దగ్గర కూడా నీట్గా వచ్చింది చూసారు కదా. ఈ విధంగా సూది లోపల పెట్టి ఎక్కడెక్కడ కోణాలు ఉన్నాయో అలా తిప్పితే కోణం దగ్గర కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇలా సరి చేసుకుంటూ లోపల వైపుకి మెడపట్టిని ఫోల్డ్ చేసుకొని దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు నీట్గా ఉంటుంది. ఇప్పుడు మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు లోపల మెడపట్టి అనేది పైకి లేకుండా ఉంటుందన్నమాట. నీట్గా కూడా ఉంటుంది చూడటానికి.
స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆర్మ్ హోల్స్ అన్నమాట. ఆర్మ్ హోల్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మెడపట్టి ఏ విధంగా క్లాత్ వేసి స్టిచ్ చేసామో ఇవి కూడా బాడీ ఫ్రాక్ కాబట్టి మనం హ్యాండ్స్ పెట్టాం కాబట్టి ఆర్మ్ హోల్స్ కూడా ఈ విధంగానే మెడపట్టి మాదిరి వన్ సైడ్ క్లాత్ స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్కడెక్కడ రౌండ్ ఉంటుందో అక్కడ చిన్న చిన్నగా ఈ విధంగా కుచ్చులు పెట్టేసేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే ఈ విధంగా అన్నమాట. ఇది కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. దీన్ని కూడా ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే. మనం ఫ్రిల్స్ పెట్టాం కాబట్టి కట్ చేయాల్సిన పని లేదు. లోపలికి ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసాను. తర్వాత దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ వేసినప్పుడు ఈ పట్టీకి మటుకు చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి అంతేను. మెడపట్టి అలానే ఆర్మ్ హోల్స్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం మిగిలింది కదండి క్లాత్, ఆ క్లాత్ని కట్ చేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నాను. ఉక్స్ పట్టి కొంచెం చిన్నది, కాజా పట్టిది ఇంకొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి వెడల్పు. సో ఫస్ట్ ఉక్స్ పట్టి నడుము వైపు నుంచి అంటే కింద వైపు నుంచి ఈ విధంగా పైన ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీని మీద ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత దీని లోపల మొత్తాన్ని ఫోల్డ్ చేసేస్తే ఉక్స్ పట్టి కంప్లీట్ అయిపోతుంది. దీని మీద ఒక స్టిచ్ వేసేసేయడమే. ఇప్పుడు కాజా పట్టి వేస్తున్నాను. కాజా పట్టి ఎప్పుడు కూడా ఇలా మెడ దగ్గర నుంచి అంటే పై వైపు నుంచి ఈ విధంగా అటాచ్ చేసేసి లోపలికి తిప్పాలన్నమాట. దీని మీద ఒక స్టిచ్ వేసే ముందర కిందన వైపు కూడా ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయచ్చు. ఇప్పుడు డాట్స్ వేస్తున్నాను అనమాట. షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ బ్యాక్ 4 డాట్స్ని ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం డాట్స్ కంప్లీట్ అయిపోయినాక ఇప్పుడు పైన బాడీ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని ఇలా ఫస్ట్ జాయిన్ చేయాలి. అప్పుడు మనం కింద ఫ్రిల్స్ ఫ్రాక్ స్టిచ్ చేసేసేయచ్చు, అటాచ్ చేసేసేయచ్చు. ఈ విధంగా 4 పలగలుగా ఫస్ట్ అటాచ్ చేయాలి. పైన మనం ఒక 2 ఉక్సులు కాజాలు వేసుకోవాలి. అప్పుడు కంప్లీట్ అయిపోయినట్టే పైన బాడీ స్టిచ్చింగ్. ఇప్పుడు బాడీ వన్ సైడ్ అటాచ్ చేసేసుకోవాలన్నమాట డబల్ స్టిచ్తో. ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసుకుంటే మనకి
కింద ఫ్రిల్స్ పెట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట. 2 పీసెస్ లేకుండా ఇదిగోండి సేమ్ మొత్తం ఒకటే పీస్ అనమాట. ఇప్పుడు బాడీ కింద ఫ్రిల్స్ పెట్టడానికి క్లాత్ హాఫ్కి కట్ చేశాను కదా, 2 పీసెస్ కదా, సో దాన్ని నేను జాయింట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మన పొడవును బట్టి ఈ కింద ఫిల్ట్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. నేనైతే కరెక్ట్గా నేమ్స్ వరకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాను. మీ ఫస్ట్ పాప పొడవును బట్టి మనం ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నేను కరెక్ట్గా ఇంతే ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తానండి. సో కింద ఫ్రాక్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అటాచ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. సో దీన్ని 4 ఫోల్డ్స్ వేసుకొని ఈ విధంగా చిన్నగా ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. ఎందుకు కట్ చేస్తున్నానంటే మనం ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఎగుడు దిగుడు రాకుండా ఈ 4 పార్ట్స్ బాడీకి కరెక్ట్గా జాయింట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ బాడీకి మనం ఈ బాడీ పార్ట్ కూడా 4 ఫోల్డ్స్ వేసుకొని బ్యాక్ పార్ట్ ఎలాగో ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కాబట్టి హాఫ్కి సరిపోతుంది. ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికల్లా ఈ విధంగా ఫస్ట్ హాఫ్కి ఫోల్డ్ చేసుకొని పెన్సిల్తో మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఫస్ట్ డైరెక్ట్గా స్టిచ్ చేసేస్తే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ఈ విధంగా అన్నమాట ఫ్రంట్ వైపు బాడీ పార్ట్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసి మార్క్ చేసుకొని ఇది ఎలాగో ఫ్రాక్ పార్ట్ ఈ విధంగా టక్స్ పెట్టుకున్నాం కదా 4 పొరల కింద. ఇప్పుడు ఈ టక్స్ ఈ పెన్సిల్ మార్కు మనకి ఒక దగ్గరకు వచ్చే విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి మంచి వైపు లోపలికి ఉండేలాగానే పెట్టుకోవాలి. ఇక్కడేమో ఈ టక్స్ వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. అలానే నడుం దగ్గర ఇక్కడ మనం జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ ఈ జాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది ఫస్ట్ ఈ విధంగా ఫస్ట్ జాయింట్ చేసేసుకుంటే ఫ్రిల్స్ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇదిగోండి ఫస్ట్ ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఒకే క్లాత్తో ఎగుడు దిగుడు లేకుండా ఇలా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవడమే. ఇలా మొత్తం అటాచ్ చేసేసేయటమే. ఇది నేను 2 మీటర్సే తీసుకున్నాను కాబట్టి చాలా చిన్నగా కుచ్చులు అనేది వచ్చినాయి. 2.5 మీటర్స్ పెట్టుకుంటే చాలా చక్కగా ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. బెళ్ళ కుచ్చు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా బాగుంటుంది స్కూల్ డ్రెస్కి. ఈ విధంగా చిన్నగా క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం మార్క్స్ పెట్టుకున్నాం కదా, దాని ప్రకారము మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత బెల్ట్ పెట్టుకోవడానికి హెకిల్స్ కుట్టుతున్నాను అనమాట. ఇలాగా చిన్నగా క్లాత్లు కట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. దీని మీద సింగిల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, డబల్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇప్పుడు మొత్తం బాడీ దగ్గర నుంచి కింద ఫ్రిల్స్ మీదకి ఈ విధంగా మనము డార్క్స్ వేసాం కదా, ఎక్కడెక్కడ డార్క్స్ వేసాము 4 డార్క్స్ వేసాము. ఆ 4 డార్క్ల దగ్గర ఇలాగా హెకిల్స్ కుట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఇక్కడ నేను లోపల వైపు కూడా ఇలా స్టిచ్ చేస్తున్నాను, కొంచెం గట్టిగా ఉంటుందని చెప్పేసి. కొంతమంది ఇక్కడ ఈ ఫ్రిల్స్ పెట్టేసేసి ఇక్కడ కిందన ఇక్కడ పైన రెండు వైపులు మాత్రమే రఫ్ లాగేసి ఊరుకుంటారు. సో ఇక్కడ నేను కిందన ఇలాగా కొంచెం బలంగా ఉంటుందని చెప్పేసి బెల్ట్ పెట్టిన నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను అనమాట. అది మన ఇష్టము, ఇలాగ స్టిచ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా స్టిచ్ చేసినా కూడా నేను మళ్ళీ స్టిఫ్గా ఉంటుందని చెప్పి రఫ్ లాగాను పైన కింద కూడా. ఇదిగోండి ఒకసారి చూడండి. ఇలా అయిపోయిన తర్వాత లోపల కుట్టేసిన తర్వాత ఇక్కడ కూడా దీనిపైన ఈ విధంగా రఫ్ లాక్కోవచ్చు అన్నమాట. ఇలాగా రఫ్ లాగచ్చు, అంటే గట్టిగా ఉంటుందని చెప్పి నేను ఇలా స్టిచ్ వేసాను. సో ఈ విధంగా 4 హెకిల్స్ వేసుకోవాలన్నమాట. అదే రింగ్స్ ఇలా మొత్తము వేసేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి పాకెట్ స్టిచ్ చేసుకోవాలి. పాకెట్ కోసం ఒక కాటన్ క్లాత్ని ఈ విధంగా నేను తీసుకున్నాను. ఇది పొడవు 10 ఇంచెస్ ఉందండి, వెడల్పు మన ఇష్టం అండి. పొడవు వెడల్పు ఎంత పెద్ద పాకెట్ కావాలో అంత పెద్దది పెట్టుకోవచ్చు. నేను వేస్ట్ క్లాత్ ఈ విధంగా తీసుకొని 1 సైడ్ ఫోల్డింగ్ ఉందండి, సో అందుకని 2 వైపులా జాయింట్ చేసేసి 1 సైడ్ మట్టుకు ఇదిగోండి ఒక 1 సైడ్ జాయింట్ చేశాను, ఇంకో సైడ్ జాయింట్ చేసేసాను. జాయింట్ చేసేసి
కొంచెం చేయి దూరేలాగా క్లాత్ ఉంచుకొని అక్కడ కొట్టకుండా కింద వైపు నుంచి ఈ విధంగా 4 వైపులా క్లోజ్డ్ లేకుండా ఇక్కడ వరకు హ్యాండ్ దూరేలాగా ఉంచుకొని ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ని మనం పాకెట్ కింద స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి పాకెట్ కావాలో అక్కడ వరకు ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు నేను స్టిచ్ వేసేసి ఈ పాకెట్ని లోపల వైపుకి పెట్టేసేస్తున్నాను. ఇది ఫస్ట్ రివర్స్ చేసేస్తున్నాను. రివర్స్ చేసేసి ఇది లోపల వైపు ఎక్కడైతే మనం ఓపెన్ ఉంచామో ఖాళీ కుట్టకుండా అక్కడి నుంచి క్లాత్ ఒకటేమో పైన ఈ విధంగా పైన అటాచ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా అన్నమాట. జాయింట్ దగ్గర నుంచి క్లాత్ పాకెట్ క్లాత్ ఈ విధంగా 2 అటాచ్ చేయాలి. వన్ సైడ్ అటాచ్ చేసేసిన తర్వాత ఇంకొక సైడ్ అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ అటాచ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకో క్లాత్ ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి. అంతేనండి, పాకెట్ చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసేయాలి. ఇలా 2 సైడ్స్ అటాచ్ చేసేసిన తర్వాత ఈ పాకెట్ మొత్తం బయటికి తీసేసేయాలి. ఇక్కడ నుంచి మొత్తము ఇటు సైడ్కి తీసేసేయాలన్నమాట. ఇదిగోండి ఇటు సైడ్కి తీసేసేయాలి. ఇలా పాకెట్ మొత్తం ఇటు సైడ్కి తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి అటాచ్ చేసేసుకోవాలి. ఇదిగోండి పాకెట్ చూసారా ఎలాగొచ్చిందో, మనం 4 వైపులా కుట్టేసాం కదా. సో అదనమాట, ఓపెన్ దగ్గర మాత్రమే డ్రెస్కి అటాచ్ చేసాం. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి ఇప్పుడు బాడీని ఫ్రాక్ని ఈ విధంగా జాయింట్ చేసేయాలి. డబల్ స్టిచ్ వేసుకుంటే ఇంకా మంచిది. నేను డబల్ స్టిచ్ వేస్తున్నాను. ఇదిగోండి కరెక్ట్గా సరిపోయింది, ఎగుడు దిగుడు రాకుండా. ఇప్పుడు రివర్స్ చేసేసుకుంటే ఇదిగోండి పాకెట్ చూస్తున్నారు కదా, ఇవి దారాలు వచ్చినాయి. సో అదా కట్ చేసేస్తున్నాను. ఇదిగోండి పాకెట్ ఈ విధంగా లోపలికి వెళ్ళిపోతుంది. సో దీని మీద ఒక స్టిచ్ వేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది. ఇదిగోండి పాకెట్, దీని మీద 2 వైపులా ఒక్కొక్క స్టిచ్ వేస్తున్నాను అనమాట. అంతేనండి, చాలా ఈజీగా బాడీ ఫ్రాక్ని స్కూల్ డ్రెస్ని మన పిల్లలకి మనమే స్టిచ్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటాయి. అంతేనండి, బాడీ ఫ్రాక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. పాకెట్ని మొత్తం చుట్టూతో స్టిచ్ చేసేసిన తర్వాత బాడీ ఫ్రాక్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి చూడండి. ఇదిగోండి నెక్ కానీ హెక్కల్స్ కానీ, ఇదిగోండి బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.